హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్రిస్పీ పెసరపప్పు పకోడీ చేస్తున్నానండి. ఈ విధంగా ట్రై చేయండి. పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పకోడీ రెసిపీ మన ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్ ఐటెంగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు పకోడీ కోసం పెసరపప్పుని ఒక 5 గంటల ముందు నానబెట్టుకోవాలి. నేనైతే తొక్కతో ఉండే పెసరపప్పుని తీసుకున్నాను. మీరు పెసలతో కానీ లేదా పొట్టు తీసిన పెసరపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెసరపప్పుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా తొక్కనైతే ఉంచానండి, ఎందుకంటే హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది తొక్క ఉంటే. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లంను వేసుకోవాలి. మనకి ఎంత కారం కావాలో అన్ని మిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 3 మిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా అయితే చేయకూడదు. పప్పునైతే ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలాగే పప్పు మొత్తాన్ని మిక్సీ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. పప్పు అంతటిని ఇలా మిక్సీ పట్టుకున్నానండి. పప్పు మిక్సీ చేసేటప్పుడు నీరైతే అస్సలు వేయకూడదు. నీరు వేస్తే మొత్తం వాటర్లో అయిపోయి పకోడీ షేప్ రాదు, టేస్ట్ కూడా అంతగా బాగోదు. ఇలా రుబ్బుకున్న పిండిలోనికి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను, అలాగే ఇందులోనికి కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా మనము రెడీ చేసుకున్న పిండిని బాగా కలుపుకుంటూ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరపప్పు పకోడీలు మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో అయితే దీపావళికి తప్పకుండా చేసుకుంటాము. రుచి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పకోడీలు వేసిన వెంటనే కలపకూడదండి, ఒక 3 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. పకోడీ అంతా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఆయిల్ స్ట్రెయిన్ అవుట్ చేసేయాలండి. ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీ అయిన పెసరపప్పు పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.